ఫిరాయింపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేపై అనర్హత వేటు కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు బీజేపీలో గెలిచి టీఎంసీలో చేరిన ముకుల్ రాయ్ వేటు వేసిన డివిజన్ బెంచ్ స్పీకర్ వైఖరిపై అసంతృప్తి తీర్పును స్వాగతించిన ప్రతిపక్ష నేత సువేందు అధికారి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇక్కడ ముఖ్యంగా రెండు ఉంటాయి. ఒకటి ఖైరతాబాద్ తెలంగాణ రాష్ట్రం ఇది అనర్హత వేటు పడేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఒకటి ఖైరతాబాద్, రెండు స్టేషన్ గన్పూర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ రెండు ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ రెండింటిపైన కూడా హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు వేటు వేస్తుంది. ఈ ఇద్దరిపైన ఇటు దానం నాగేందర్ కావచ్చు లేకపోతే కడియం శ్రీహరి కావచ్చు, ఈ ఇద్దరిపైన కూడా అనర్హత వేటు వేస్తుంది. ఈ ఇద్దరు కూడా మళ్ళీ పోటీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ రెండు స్థానాలకు మాత్రం 100% ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇక మిగతా అన్ని కూడా పెద్ద కన్సల్ట్ చేయకపోవచ్చు. ఈ రెండు మాత్రం 100% ఈ రెండు కాన్స్టిట్యున్సీకి ఉప ఎన్నిక వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. సో ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దీంతో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈయన పైన అనర్హత వేటు పడుతుందని అర్థమవుతుంది. సో ఇక్కడ ఎవరు స్టేషన్ గన్పూర్ సంబంధించినటువంటి కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ బిడ్డకు టికెట్తో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని 100% ప్రచారం చేసింది. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. సో వీళ్ళిద్దరిపైన ప్రస్తుతం అయితే వేటు పడుతుంది. మిగతా ఎమ్మెల్యే పైన వేటు పడకపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఇవాళ ఏదైతే పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి తీర్పు అవుతుందో ఈ తీర్పును అనుసరించి 100% హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ మధ్యలోనే వీళ్ళిద్దరిపైన వేటు వేయడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.